ఈ ఎస్సీ హాస్టల్లో ఇంత ఘోరంగా అంటే బజార్ల బస్ స్టాండ్ కాడ బజార్ల రోడ్ల మీద ఎట్లా ఉంటుందో హాస్టల్ కాంపౌండ్లో ఇట్లా ఉన్నది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధిపతికి, జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, అవసరమైతే డిమాండ్ చేస్తున్నా. ఇది పందులు పొరలాడే పెంటలాగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. బాత్రూంలో మనుషులను వాడే బాత్రూమ్ లాగా లేవు. కలెక్టర్ గారు మీరు వెంటనే ఆదేశాలు జారీ చేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళ అధికారులను పంపించి ఇది మొత్తం క్లీన్ చేపియమని కోరుతున్నా. కరెంటు తీగలు దీంట్లో నుంచి పోతున్నాయి. బాత్రూములలో నీళ్లు లేక, బాత్రూములు కరెక్ట్ లేక ఈ తీగల మీద పిల్లలు స్నానం చేస్తున్నారు. ఏదైనా కరెంటు ప్రాబ్లం అయితే పిల్లగాళ్ళకి, విద్యార్థులకి తీవ్ర సమస్య. అందుకని దీనికి నిరసనగా మిగతా వాళ్ళలాగా నేను చేయదలుచుకోలే. కలెక్టరు దీన్ని పర్యవేక్షించాలి. హాస్టల్ని కలెక్టర్ పనేంటి? నీ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క జీవన విధానాన్ని, ప్రతి పౌరుడి యొక్క జీవన భద్రతని, వారి యొక్క మెరుగైన జీవితం గురించి, వారు హాస్టల్లో ఉన్నా, పని చేసుకుంటున్నా, వారికి తిండి లేకపోయినా వారి జీవన భద్రత కోసం అనుక్షణం తప్పించాల్సిన బాధ్యతే కలెక్టర్ది. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48,000 మంది చేరారని అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. అయితే పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులను నిర్మించాలని ఆదేశించారు.